హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. రేపు జూన్ 24 ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రాత్మక రోజు అని చెప్పాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అఫీషియల్గా ఒక స్టేట్కి గోల్డ్ మైన్ రిజర్వ్స్ని ఆపరేషనల్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో. అది కూడా కర్నూలు జిల్లాలోని తుగ్గాలి మండలం జొన్నగిరి విలేజ్లో. అఫీషియల్గా రేపైతే ఈ ఫౌండేషన్ స్టోన్ రెండో యూనిట్ వాళ్ళది ఒక యూనిట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. రెండో యూనిట్కి శంకుస్థాపన చేస్తున్నారు. అలాగే ఫస్ట్ యూనిట్కి ఇనాగ్రేషన్ కూడా రేపే జరగబోతుంది. ఇది చాలా మంచి రిసోర్స్ అండి మనకి. ఎందుకంటే జనరల్గా మీకు ఈ కర్ణాటక అటువైపు ఏరియాస్లోనే ఈ గోల్డ్ రిజర్వ్స్ అయితే ఎక్కువగా మన కోలార్ గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ తెలుసు కదా, అది అది బ్రిటిష్ ఏరాలో అప్పుడు స్టార్ట్ చేసింది అఫీషియల్గా. ఇప్పుడు అంతే మనకి ఇప్పుడు జొన్నగిరి ప్రాంతం మరో కేజీఎఫ్ కర్నూలు గోల్డ్ ఫీల్డ్స్ అని అయితే మనం చెప్పుకోవాలి. జనరల్గా మీకు ఈ రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు కదా, నిజమే. మనకి ఏదో ఈ సినిమాల్లో అలా ఎక్కువగా ఈ కరువు కానీ లేదంటే ఈ వలస వెళ్ళిపోతున్నారని ఎక్కువ ఆ టోన్లో మీకు చూపిస్తుంటారు. కానీ రీసెంట్గానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల్లో కడప స్టేడియం చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ట్విట్టర్లో ఓర్ని ఇది మన ఆంధ్రాలో మన కడపలో ఇంత మంచి స్టేడియం ఉందా, ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. లిటరలీ ఎలా ఉందంటే అది మనకి ఒక న్యూజిలాండ్ ఏరియాలో ఎలా ఉంటుందంటే అంతే గ్రీనరీగా, అంటే వైజాగ్ క్రికెట్ స్టేడియంకి ఏమాత్రం తగ్గకుండా అంత బ్రహ్మాండంగా ఉంది కదా. అలాగే మనకి ఎక్కువ క్రాప్స్లో రకరకాల డిఫరెంట్ క్రాప్స్ కూడాను మన ఈ రాయలసీమ ఏరియాలోనే ఎక్కువగా పండిస్తుంటారండి. హార్టికల్చర్ చాలా బాగా చేస్తుంటారు. ఎందుకో కానీ మనకు మిస్కన్సెప్షన్ ఈ రౌడీజుల ఫ్యాక్షన్ మీదే మనం చూపిస్తుంటారు. కానీ లిటరలీ ఇప్పుడు మనకి గోల్డ్ ఫీల్డ్స్ రావటం అనేది చాలా ఒక మంచి పరిణామం. ఆల్రెడీ 800 పీపుల్ అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయిందండి. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చెప్తుంటాను. మీరు చాలా సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో ఈ జనాలు ఎక్కడి నుంచో వెళ్ళి అక్కడ ఉన్న నీళ్లలో అక్కడ మట్టిని జల్లెడపడుతూ జొన్నగిరి ఏరియాలో రత్నాలు డైమండ్స్ దొరుకుతున్నాయని చెప్పి అక్కడ డైమండ్ మెర్చెంట్ రావటం తీసుకెళ్ళటం ఇది కామన్గా ఎప్పుడు జరుగుతుంటుంది కదా. వాళ్ళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకు ఈ ఏరియాలోనే జరుగుతుంది అని చెప్పి. వాళ్ళు 1994లోనే అక్కడ ఇలాంటి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ సర్వే చేసి సుమారు 1500 ఎకరాల్లో ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ని కన్ఫర్మ్ చేసి చెప్పేశారండి. లిటరలీ 1994లోనే చేసినా కూడా 30 ఇయర్స్ తర్వాత కదా అయింది. ఎందుకు ఈ 30 ఇయర్స్ గ్యాప్ అంటే అక్కడ ఆ మినరల్ని ఎక్స్ప్లాయిట్ చేసి మళ్ళీ మన గోల్డ్గా తయారు చేయాలంటే అయ్యే కాస్ట్ ఇక్కడ ఆ ప్లాంట్ పెట్టేది చాలా అమౌంట్ సరిపోవటం లేదు. అంటే ప్లాంట్ కాస్టే ఎక్కువగా ఉంటుందే తప్ప మనకి రాబడి తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి ఏ కంపెనీ ముందుకు రాలేదండి. అంటే ఇండియన్ కంపెనీస్ ఏవి పెద్దగా దీని మీద ఆశ చూపించలేదు. కానీ ఎప్పుడైతే 2005లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మైనింగ్ సెక్టర్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని యాక్సెప్ట్ చేసిందో అప్పుడు ఆస్ట్రేలియా కంపెనీ అయిన జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మైనింగ్కి అప్లై చేయటం అయితే జరిగింది. కానీ దీని అప్రూవల్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసా, 2013 దాకా రాలేదండి. చాలా డిలేగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ మీ మైనింగ్ లీజ్కి ఒప్పుకోవటం. దాని తర్వాత కూడా 2013కి జరిగినా కూడాను మళ్ళీ ఎప్పుడు ఇది అఫీషియల్గా వర్క్ అక్కడ మీకు జరిగింది అనుకుంటున్నారు 2013 తర్వాత 2021నండి అస్సలు ఫస్ట్ స్టెప్ జరిగింది. అక్కడ ఒక ప్లాంట్ సెటప్ చేసి ఒక 320 కోట్లు అయితే అక్కడ ఇన్వెస్ట్ చేసండి. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కూడా అక్కడే జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఏరియాలో తవ్వి ఆ మినరల్స్ టెస్టింగ్కి పంపించిన తర్వాత ఇది 99.2 బిలియన్ మార్కెట్ పరంగా బ్రహ్మాండంగా సూట్ అవుతుంది అనుకున్న తర్వాత 2023లో సక్సెస్ఫుల్గా ఈ గోల్డ్ రిజర్వ్స్ని ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2026 రేపటి రోజున మన సీఎం గారు చంద్రబాబు గారు ఈ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. మొత్తంగా అక్కడ అరౌండ్ ఆ జొన్నగిరి కానీ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. మొత్తం 2 మండలాల్లో ఒక 1500 ఎకరాలు అయితే లీజ్కి తీసుకోవటం అయితే జరిగింది. ఫస్ట్ ఈ జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీని మీదేనండి జరుగుతుంది మొత్తం. అలాగే ఈ 180 మీటర్లు అంటే భూమి నుంచి 180 మీటర్ల కింద నుండి 2 కిలోమీటర్ల దాకా ఎటు తవ్వినా కూడా గోల్డ్ రిసోర్స్ ఉన్నాయి. సో
బాగా ఎక్స్ప్లాయిట్ చేసి మినరల్స్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు టార్గెట్ కూడా ఎంత పెట్టుకున్నారంటే ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి 4 లక్షల టన్నుల ఇనుప ఖనిజం మన గోల్డ్ ఖనిజాన్ని బయటికి తీయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే పర్ డే 1 కేజీ గోల్డ్ని అయితే రిఫైన్ చేసి, అంటే ప్యూర్ 99.9% పర్ డే 1 కేజీ, అంటే ఒక సంవత్సరానికి 365 కేజీస్. అలాగే నెక్స్ట్ ఫేజ్ కింద 600 కేజీలు సంవత్సరానికి. వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ సంవత్సరానికి 1500 కేజీల ప్యూర్ గోల్డ్ని అయితే తీసుకోవాలని చెప్పి. చాలా అంటే చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్తోనే ఎక్కువగా ఇలాంటివి మనం మెషినరీ కొనుగోలు దగ్గర నుంచి ఏదైనా వాళ్ళైతే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పి. అలాగే మీకు డౌట్ రావచ్చు, ఇది గవర్నమెంట్ మేనేజ్డ్ ఎందుకు చేయటం లేదని. గవర్నమెంట్కి ఏంటంటే దీని అధిక భారాన్ని, ఎందుకంటే ఈవెన్ 1994లో ఎవరూ చేయకపోవటం సాహసించలేదు కదా, కంపెనీ పెట్టి మనం తీసుకుందాం అని చెప్పి. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? అందుకే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఆ లీజుల కిందే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. అలాగే జస్ట్ లీజ్ కింద పర్ ఎకర్ ఇన్ని లక్షలు వస్తుందా అంటే కాదు. దాంతోపాటు రిఫైన్ చేసిన వాళ్ళకి మన రాయల్టీ కింద మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి డిఎంఎఫ్ కానీ రాయల్టీ కింద 4.6% వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఎంఈటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ 0.5% కట్టాలి. అలాగే ఫైనల్గా ఆ రిఫైన్ అయిన గోల్డ్ నుంచి 25% సెంట్రల్ గవర్నమెంట్కి ఈ కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ అది మార్కెట్లోకి వెళ్ళాలంటే జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో జస్ట్ ఒక లీజ్ ఇచ్చే ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవటం చాలా అంటే చాలా బెటర్ ఆపర్చునిటీ. దీంట్లో ఎక్కువ స్టేక్స్ ఉన్నాయండి. రకరకాల కంపెనీస్ ఆల్రెడీ జియో మైసూర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక గోల్డ్ మైన్ దొరకడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. ఆ జొన్నగిరి, ఎర్రగుడి, ఆ పగిడరాయి ఈ ఏరియాస్లోనే అండి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉన్న అందరు సబ్స్క్రైబర్స్ తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.